మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా కోరుట్ల పాత్రికేయ మిత్రులకి చాలా సంవత్సరాల తర్వాత కలవడం సంతోషం. ఈ అత్యవసర మీడియా సమావేశానికి పిలిచిన వెంటనే వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, నాతో మీడియా సమావేశంలో మా ప్రియ సోదరుడు కోరుట్ల ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు గారు, అట్లాగే తమ్ముడు జువాడి కృష్ణారావు గారు, గంగాధర్ గారు, ఓబీసీ సార్ వెంకటేష్ గౌడ్ గారు, జరపతి మా సోదరుడు రెడ్డి గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొంటూ ఇంచుమించు 20 నెలల క్రితం ప్రజాప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 హామీలని నెరవేరుస్తూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఈ 2 సమపాలలో పరిపాలన కొనసాగిస్తున్న క్రమంలో తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక అధికారానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో తెలంగాణ ఆస్తుల దోపిడీ, అభివృద్ధి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం, నిధులన్నీ కూడా కాళేశ్వరంకి మరలించి అభివృద్ధికి రాష్ట్ర మొత్తంలో చూస్తే అభివృద్ధి ఎక్కడ మీకు ఎక్కడ కనపడుతుంది. అది ఉదాహరణకి కోరుట్లని తీసుకుంటే కీర్తిశేషులు జువాడి రత్నాకర్ గారు ఉన్నప్పుడు, తర్వాత నేను ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు ఇక్కడ మనం వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాము, పాలిటెక్నిక్ తీసుకొచ్చినాము. ఈ 10 సంవత్సరాలల్లా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కూతురు ఎంపీ, ఇప్పుడు బీజేపీ పార్టీ ఎంపీ ఉన్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే 10 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఏ ఒక్క కళ్ళకు కనబడేటువంటి అభివృద్ధి ఏమైనా చేసిరా మేము ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాం. ఇదే పరిస్థితి మొత్తం రాష్ట్రం మొత్తం ఇట్లాగే ఉన్నది. సరే, ఇదొక ఎత్తు అవుతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష మేరకు సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకి, ముఖ్యంగా బలహీన వర్గాలని మేమెంతో మాకంతనేటట్టుగా ఈ సమాజం ఉన్న వనరులను కూడా పంచివ్వాలి, రిజర్వేషన్స్ యొక్క పరిమితిని ఎత్తివేయాలని, అగ్రకులాలు ఉన్న నిరుపేదలకి, బడుగు బలహీన వర్గాలకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలలో ఉన్న నిరుపేదల పైకి తీసుకురావడానికి కొరకంటూ రిజర్వేషన్స్ పాలసీ మార్చాలని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశంలోనే కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన 56% వరకు ఓబీసీ ఉన్నప్పుడు 42% కనీసం రిజర్వేషన్స్ పెంచాలని ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది అమలు కావాలనంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్ యొక్క అసెంబ్లీ తిరస్కరించిన అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయించడం జరిగింది. ప్రజల అభీష్టం మేర కొరకు కేంద్ర ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్డినెన్స్ని జరిపిన సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉప ముఖ్యమంత్రి యొక్క నాయకత్వాన సమగ్రంగా కులగణన జరిపి అది కోర్టులో కూడా విచారణకు తట్టుకొని నిలబడేటట్టుగా చేయించడం, ఏకసభ్య కమిషన్ తోటి చేయించడం అనేది ఒక చరిత్రాత్మకం. అది చేయించిన క్రమం 4 నెలల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా, రాష్ట్రపతి సంతకం లేకుండా నాన్సివేసి దూరం చేస్తాము. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ మేమందరం కూడా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అనుకూల నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రావట్లేదు. అందుకే ఇక్కడున్న స్థానిక ఎంపీ, గతంలో మేము ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కోరుట్లలో కూడా, మెట్పల్లిలో కూడా ఉద్యమాలు జరిగినాయి. జేఏసీ తరఫున అప్పుడున్న ఎంపీలను ఏ పార్టీ వాళ్ళన్నా అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ నా విజ్ఞప్తి ఏంటంటే బడుగు బలహీన వర్గాలు కూడా, ఎస్పెషల్లీ బీసీ వర్గాలే కాకుండా స్థానిక ఎంపీని అడ్డుకొని ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం పైన పార్లమెంట్లో అమెండ్మెంట్ జరగాలనంటే అది పార్లమెంట్ సభ్యుల యొక్క ఒత్తిడి అవసరం. దాంట్లో స్థానిక ఎంపీ బీజేపీ పార్టీ వ్యక్తి కాబట్టి అతనిపైన ఒత్తిడి తీసుకురావాలని కూడా నేను కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు.
రెండోది, ఏ విధంగా బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ ఓట్ చోరీ ద్వారా, గతంలో మనం చిన్నప్పుడు చదువుకున్నాం బూత్ క్యాప్చరింగ్ జరిగేది. ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని నరేంద్ర మోదీ గారు ఎలక్షన్ కమిషన్ గుప్పిట్లో పెట్టుకొని ఓటు చోరీ చేస్తూ గెలుస్తూ వస్తూ ఉండదు. అది మొన్నటి 2024 పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, తర్వాత జరిగిన మహారాష్ట్ర ఎన్నికలలో, కర్ణాటకలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మహాదేవ్పూర్ అనే కాన్స్టిట్యున్సీ యొక్క ఉదాహరణని తీసుకొచ్చి చూపించడం జరిగింది. మనం ఓటు రిజిస్టర్ చేసుకోవాలనంటే ఇంటి నంబర్ ఉండాలి, పర్యవేక్షణ జరగాల. అది ఏది జరగకుండా ఇంటి నంబర్ 00 అని పెట్టి కూడా ఓటు రిజిస్టర్ చేయించడం జరిగింది. అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల మధ్యన ఇంచుమించు అటు మహారాష్ట్ర కొన్ని నియోజకవర్గాలలో 30 లక్షల వరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లు పెరగడం జరిగింది. ఇంత విపరీతంగా ఎప్పుడు జరగదు. మీరు 2018 అసెంబ్లీ ఎన్నికలు కూడా గుర్తుంచుకుంటే అప్పుడు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సహకరించింది. ఇవాళ మీడియా మిత్రుల ద్వారా నేను చెప్తున్నాను, అప్పుడున్న ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల అధికారి 25 లక్షల ఓట్ల పైన తీసేయడం జరిగిందని చెప్పి ఒప్పుకున్నాడు. 5 తర్వాత ఓట్ పర్సెంటేజ్ విపరీతంగా పెరిగింది. కోరుట్ల నుంచి తీసుకుంటే మిగతా నియోజకవర్గాలలో కూడా మేము గెలుస్తాం అనుకున్న ఒక నియోజకవర్గంలో కోరుట్లో ఒకటి 14-18 మధ్యన, కానీ అది కూడా విపరీతమైన మెజార్టీ తోటి గెలవడం జరిగింది. వాళ్ళు 5 తర్వాత పర్సెంటేజ్ ఎట్ట పెరిగింది. వాడు ప్రకటించిన ఎండ్ ఆఫ్ పోల్ వరకు ప్రకటించిన పర్సెంటేజ్ ఒకటవుతే 24 అవర్స్ తర్వాత డిక్లేర్ చేసి దాని పర్సెంటేజ్ విపరీతంగా పెంచినారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నట్టుగా ఓటు చోరీ ద్వారానే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సహకారంతో అధికారానికి వచ్చింది. లేకపోతే 88 సీట్లు గెలిచే ప్రసక్తే లేకుండా. ఈ విధంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఎలక్షన్ కమిషన్ గుప్పిట్లో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీజేపీ పార్టీ గెలుస్తూ వస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా, మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి, తెలంగాణకై పోరాడిన ప్రజా సంఘాలు కానీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి కొరకు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని చేపడుతున్న ఈ యొక్క ఉద్యమాన్ని మీరు సహకరించాలని కోరుతా ఉన్నాం. ఈ విధంగా ఇలా రక్షించుకోకపోతే రేపు భవిష్యత్తులో ప్రజాస్వామ్యమే వెలసిల్లదు, రాజ్యాంగం ఖతమవుతుంది, ఉన్న రిజర్వేషన్స్ కూడా ఖతమైపోతాయి. కాబట్టి ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వాలి. రైతు రుణమాఫీ తోడుకొని, రైతు భరోసా కానీ, ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆర్థిక లోటుబాట్లున్నా కూడా ఇటు ఉప ముఖ్యమంత్రి, కేంద్ర ముఖ్యమంత్రి, మిగతా మంత్రివర్గం అంతా కూడా 6 సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తీవ్ర కృషి చేస్తూ ఉన్నది. కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చేసి చూపిస్తూ ఉంది. ఇంతకుముందే మేము ఇక్కడ జైత్యాలుగా జీవన్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యుల వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పోలీస్ అధికారి చెప్తా ఉండే, గతంలో మాకు నెలకు జీతాలు రాకపోతుండే, నర్సింగ్రావు నేను ఇద్దరం ఉన్నాం అక్కడ, ఫస్ట్కే జీతాలు వస్తూ ఉన్నాయి, మాకు ఈఎంఐ కట్టుకోవాలని ఇవన్నీ కట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇప్పుడు జరుగుతూ ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే అదే బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు 1 నుంచి 15 తారీఖు వరకు జీతాలు ఇవ్వకుండా ఉద్యోగస్తులను కూడా అతోగతికి పాలు చేయడం జరిగింది. చివరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని కష్టకాలంలో ఇవన్నీ సంక్షేమ పథకాలు చేస్తున్నప్పుడు ప్రజలు కూడా సహకరించాలి. ఈ 42% రిజర్వేషన్స్ అనేది అత్యంత కీలకం. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 33% వరకు అమలు చేయడం జరిగినది. బీఆర్ఎస్ వచ్చినాక దాన్ని 22%కి తగ్గించినారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోర్టు విచారణకు కూడా నిలదొక్కునేటట్టుగా ఎంపిరికల్ డేటా తోటి పెంచుతూ నిర్ణయం తీసుకున్న దాన్ని కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే అమలు చేయాలి. అమలు చేయడంలో స్థానిక బీజేపీ నాయకులపైన కూడా తెలంగాణ ప్రజలు ఒత్తిడి తీసుకురావాలని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ సంక్షేమం, అభివృద్ధి క్రమంలో ముందుకు వెళ్తా ఉన్న రాహుల్ గాంధీ ఆలోచన అనుగుణంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ 20 నెలలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసి చూపిస్తూ ఉంది. మున్ముందు కూడా ఇటు ఉద్యోగస్తులు కానీ, యువతకు ఉద్యోగ కల్పనలు కానీ, మిగతా అభివృద్ధి క్రమంలో కూడా ముందుకెళ్తూ ఉంటుంది. దీనికి ప్రజల సహకారం కూడా కావాలి. వచ్చే స్థానిక ఎన్నికలలో కూడా
కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేస్తే గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులు నేను కానీ నరసింహరావు గారు ఇంకా మిగతా ఇన్ఛార్జ్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కోరుతా ఉన్నాం. కార్యకర్తలకు తగినంత సమయంలో గుర్తింపు ఇస్తూ వాళ్ళకు నామినేట్ పదవి కూడా ఇవ్వాలి. పార్టీలో కూడా ప్రాముఖ్యత పెంచాలి. కార్యకర్తలను రక్షించుకోవడంలో నేను ఈ ప్రాంతం నుంచి గతంలో ఎంపీగా ఉన్నాను. ఇప్పుడు మొన్నటిసారి ఎమ్మెల్యేకి నిలవడంతో ఇక్కడ రాకపోయినా కూడా ఒక అన్నగా నేను మా కార్యకర్తలకి మా పార్టీ నాయకులు ఎప్పుడు ఇక్కడ అందుబాటులో కూడా ఉంటాను. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా నా యొక్క సహాయ సహకారాలు కూడా మా పార్టీ నాయకులకు ఉంటుంది. ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో నేను కానీ మిత్రులు నరసింహరావు గారు కానీ ఇంకా స్థానికంగా ఇక్కడ కృష్ణారావు ఉన్నారు, మిగతా నాయకులు అంతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న పథకాలను తీసుకెళ్లడంలో ప్లస్ కార్యకర్తలు రక్షించుకోవడంలో మా యొక్క పాత్ర ఉంటుందని తెలియపరుస్తూ, పాత్రికేయులకు కూడా మళ్ళీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రామిస్లో ఇక్కడ అమలు కాలేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పాత్రికేయులకు ఇవ్వాల్సిన స్థలాలపైన వీటిపైన కూడా నిర్ణయం జరుగుతూ ఉంది. ప్లస్ 2 బెడ్రూమ్ హౌసెస్ పైన కూడా ఇళ్ల ఇందిరమ్మ ఇండ్లు కూడా సంక్షేమం జరుగుతూ ఉంది. కొత్తగా రేషన్ కార్డు కూడా ఇస్తూ ఉన్నాం. సో ఇవన్నింటినీ తీస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వం ప్రభుత్వాన్ని కూడా దీవించాలని కోరుతా ఉన్నాం.